ఇది సావటార్ వారు కాపాడే అకారా అడవి. ప్రకృతితో ఏకమైన ఈ మాయా అడవిలో చిన్న జంతువుల నుంచి మహా ప్రాణుల వరకు అన్ని సావటార్లతో కలిసి జీవిస్తాయి. మనుషులు దాడి చేసినప్పుడు సావటార్లు తమ మహా జంతువులతో కలిసి వీరంగా ఎదుర్కొంటారు. ఈ అడవి వారి శక్తి, ఈ ఐక్యతే వారి రక్షణ. ఇప్పుడు అకారా అడవిలోకి అడుగు పెడదాం. ఈ అకారా అడవిలో చిన్న జంతువుల నుండి పెద్ద జంతువుల వరకు అన్ని సావటార్లతో కలిసి జీవిస్తాయి. రాత్రి సమయంలో ఈ అడవి ఎంతో అందంగా ఉంటుంది. ప్రకాశించే పూలు, వెలుగులు వెదజల్లే నదులు, ఆకాశంలో ఎగిరే పెద్ద పక్షులు, డ్రాగన్లు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఆమె పేరు ఎలారా. ఆమె అందంలో ప్రకృతిలా, ధైర్యంలో అగ్నిలా ఉంటుంది. తన అడవికి ముప్పు వస్తే ఆమె యోధురాలిగా మారుతుంది. అతని పేరు వైరాన్. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. మంచి యోధులు, ప్రజలకు సహాయం చేస్తారు. ఈ అకారా అడవిని కాపాడుతారు. ఈ అడవికి దగ్గరలోనే మరో 2 అడవులు ఉన్నాయి. ఒక అడవిలో ఉన్న ప్రజలను నామటార్స్ అని పిలుస్తారు. మరొక అడవిలో ఉన్న వారిని అవటార్స్ అని పిలుస్తారు. అకారా అడవిలో 2 తెగ నాయకులు ఉన్నారు. చిన్నవాడు అరికాన్, అడవి రక్షకుడు, ప్రజలకు తోడుగా ఉండే యోధుడు. పెద్దవాడు గ్రావోస్, సావటార్లను ద్రోహం చేసినవాడు, పిల్లలను మనుషుల ల్యాబ్కి పంపేవాడు. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా పెద్ద పెద్ద జెట్ యుద్ధ విమానాలు, విపరీతమైన ఫైటర్లు అడవిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. సావటార్ల నాయకులు అది గమనించారు. వారు ఆందోళనకు లోనయ్యారు. మెల్లగా వేలాది మంది మిలిటరీ సైనికులు, యుద్ధ ఆయుధాలు, పాంజర్లతో ఈ అడవిలోకి అడుగుపెట్టారు. ఇది గమనించిన తెగ నాయకులు అన్ని సావటార్లను సమీకరించి వారు పూజించే పవిత్ర ప్రకృతి వృక్షం క్రింద పూజ చేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. చిన్న తమ్ముడు తెగ నాయకుడు అరికాన్ అందరికీ ధైర్యం చెప్పి, మన అడవిని, మన ప్రజలను కాపాడుదాం, ఈ మనుషుల సైన్యాన్ని ఎదుర్కొందాం అని పిలుపునిచ్చాడు. ఆ రాత్రి వేలాది మంది సావటార్లతో పాటు అడవిలో ఉన్న ప్రతి జంతువు సావటార్లకు సహాయం చేయడానికి యుద్ధభూమిలో అడుగు పెట్టాయి. వందలాది ఫైట్ జెట్ విమానాలు ఈ అడవిలోకి దూసుకువచ్చాయి. సావటార్లను చంపి ఈ అందమైన అడవిని ఆక్రమించాలనే దురుద్దేశంతో వచ్చారు. ఇప్పుడు ఈ భయంకరమైన యుద్ధ పోరాటంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. అకారా అడవిలోని లోతైన ప్రదేశంలో వైరాన్ మరియు ఎలారా యుద్ధ సాధనలో మునిగిపోయి ఉన్నారు. ఆ సమయానికే మిలిటరీ సైనికులు నిశ్శబ్దంగా వారిని చుట్టుముట్టారు.
ఈ యుద్ధంలో వందలాది సావటార్లను మిలిటరీ సైనికులు చుట్టుముట్టారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరి వారిని కాపాడటానికి ఎవరు వస్తారో చూద్దాం.